హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వరంగా మారింది. శ్రీశైలంలో ఉన్న కృష్ణమ్మను జిల్లాకు తీసుకువచ్చి కరువు నేలలను తడిపే యజ్ఞం క్రమంగా ముందుకెళ్తోంది. ఈ పథకం కింద జిల్లాలో నిర్మించిన రెండో జలాశయం గొల్లపల్లి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా పథకంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గొల్లపల్లి జలాశయాన్ని పూర్తి చేసి 2017 డిసెంబర్ 2న నీటిని విడుదల చేశారు. గొల్లపల్లి ద్వారా ఆ ప్రాంతంలోని రైతులకు పుష్కలంగా సాగునీరు లభించింది. భూగర్భ జలాలు పెరిగి పాత బోర్లలో నీరు పడడం, కొత్త బోర్లు నిండడం వల్ల రైతులు సంతోషంగా సాగు చేసుకున్నారు. మా రిజర్వాయర్లోకి నీళ్లు వచ్చినాక మేము 3 పంటలు తీసినాము. ఇంతకు ముందు నీళ్లు లేక బీళ్ళు పెట్టుకుంటా అంటే ఇప్పుడు బోర్లోకి నీళ్ళు డ్యామ్లోకి వచ్చిన తర్వాత 3 పంటలు తీసినాము. బ్రహ్మాండంగా నీళ్లు గడ్డకు పోతుండే నీళ్లు. చంద్రబాబు నాయుడు పుణ్యాన పంటలంతా బాగా తీసుకుంటున్నారు. మా డ్యామ్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత మాకు పంటలు బాగా పండించుకుంటున్నాము. నాకు డ్యామ్ కింద 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు నేను చెనిక్కాయ ఎత్తన్నాను. పంటకి 2 లక్షల రూపాయల దాకా నేను తీసుకుంటున్నా. అంతకుముందు డ్యామ్లోకి నీళ్లు రాకోకుండా ముందు బీళ్లు పెట్టుకుని కూలీ నేల పోతాంటిమి. చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చిన దానికి మేము రైతులు బాగా పంటలు తీసుకుంటున్నాము. అప్పులు చేసినట్టు కూడా తెంచుకుంటున్నాము. అప్పులు ఆడ ఈడ చేసినట్టు కూడా అప్పులు తెంచుకుంటున్నాము. ఒకప్పుడు వర్షాధారంగా సాగయ్యే భూములు తప్ప ఇక్కడ పంటలు పండించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో 1.9 టీఎంసీలతో నిర్మించిన జలాశయానికి మొదటిసారి 0.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీరు విడుదలైన కొన్ని రోజులకే చుట్టుపక్కల ఉన్న చంద్రగిరి, దుద్దేబండ, వెంకటగిరిపాళ్యం తదితర గ్రామాల్లోని 500కు పైగా బోర్లు తిరిగి నీటితో నిండాయి. ప్రస్తుతం 100 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయి. 10 ఏళ్లకోసారి కూడా పంటలు పండని ప్రాంతంలో ఇప్పుడు ఏడాదికి 3 పంటలు పండుతున్నాయి. మాది రిజర్వాయర్ కింద 5 ఎకరాస్ వేస్ట్ బీడు భూమిగా ఉండే. ఈ రిజర్వాయర్ వచ్చిన తర్వాత ఇప్పుడు బోర్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ బోర్లో నీళ్ళు రాకపోయిన ఎడల ఇంతకుముందు వచ్చేసి కూలి పని చేసుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు బోర్లో నీళ్ళు రావడం జరిగితే ఎవరు రైతులు వాళ్ళ తోటల్లో చేసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు పుణ్యాన ఎమ్మెల్యే సహకారంతో నీరు రావడం జరిగింది. ప్రతి రైతు కిందకి కూలిపోవాల్సిన దుస్థితి ఉండే ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు రిజర్వాయర్ పడిన తర్వాత ఎవరి తోటలో వాళ్ళు పని చేసుకుని నిమగ్నం అయిపోయినారు. అందరూ బిజీగా ఉండాల్సి వస్తుంది. మళ్ళా రిజర్వాయర్ కూడా నీళ్లు వస్తాయి. నీళ్లు కూడా బాగా ప్రెజర్ గా బాగా వస్తాయి. నీకు ఈ ప్రకారంగా నీళ్లు వస్తే రిజర్వాయర్ కూడా అంతా దాదాపు ఒక 20 రోజుల్లోనే పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు నీళ్లు రిజర్వాయర్ కి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు నీళ్లన్నీ కూడా గుట్టూరు, మునిమడుగు వరకు కూడా నీళ్లు కింద బోర్లన్నీ కూడా మళ్ళా రీఛార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే వచ్చిందంటే ఇంకా పూర్తిగా నీకు దుద్దేవండ అయితేనేమి, చంద్రగిరి అయితేనేమి, దాదాపు మునిమడుగు, గుట్టూరు ఈ ప్రకారంగా అదే విధంగా ఇట్లా చెన్నై, కొత్తపల్లి ఇక్కడ అంతవరకు కూడా సదాలు వచ్చి రైతులంతా బాగా ఉత్సాహంగా ఉంటారు. పంటలు అన్ని బాగా తీసుకుని బాగా అందరూ కూడా వలస పైన కూడా 2017 నీళ్లు వచ్చినటి నుంచే దాదాపు ఈ ప్రాంత వాసులంతా వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారు. ప్రస్తుతం జలాశయానికి మళ్లీ నీరు విడుదల చేయడం వల్ల ఈ ఏడు కూడా 3 పంటలు పండించుకునే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.